మనం ప్రతిరోజు విభిన్న వ్యక్తులను కలుస్తూ ఉంటాం. అయితే అన్ని సందర్భాల్లోనూ ఆ వ్యక్తులను మనం సంతోషపరచలేకపోవచ్చు. మనం కూడా వాళ్ళతో ఏదో ఒక ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. మనం కూడా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు. మరి అలా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు మనం సారీ చెప్పాల్సిన అవసరం ఉంది కదా! మరి ఆ సారీ ఏ విధంగా చెప్తే సంబంధాలు మెరుగుపడతాయి? ఏ విధంగా సారీ చెప్తే ఎదుటి వాళ్ళు బాగా రిసీవ్ చేసుకొని రిలేషన్స్ మెరుగుపడటానికి దారితీస్తుంది? ఈ విషయాలన్నీ ఈరోజు చర్చిద్దాం. సారీ ఏ విధంగా చెప్పాలి? ఏ విధంగా చెప్తే మన మనుగడ ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది అనే విషయాలు చర్చించడానికి మనతో పాటు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఆకిళ్ళ రాఘవేంద్ర గారు ఉన్నారు. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. హాయ్ స్టూడెంట్స్. సార్, ఈరోజు మన టాపిక్ సారీ ఏ విధంగా చెప్పాలి. మనం ప్రతిరోజు విభిన్న వ్యక్తులను కలుస్తూ ఉంటాం. ఏదో ఒక సందర్భంలో సారీ చెప్పాల్సి వస్తూ ఉంటుంది. అయితే అన్ని సందర్భాల్లోనూ సారీ ఒకే విధంగా చెప్తామా, లేకపోతే సారీ చెప్పడంలో కూడా వేరియేషన్స్ ఉంటాయా? ఎప్పుడైతే మనం ఒక వ్యక్తితోటి ఒక ఇనిబిలిటీని ఎక్స్ప్రెస్ చేయాల్సి వచ్చిందో, మనం అనుకున్న ఒక పనిని చేయలేని ఒక పరిస్థితి ఏర్పడుతుందో, అప్పుడు మన అవతల వ్యక్తికి చెప్పే ఒక 5 అక్షరాలు లేదా తెలుగులో 2 అక్షరాల పదం ఏంటంటే అది సారీ అనేది. ఇంగ్లీష్లో ఒక బుక్ ఉంది, దాన్ని మనం తెలుగులో చూస్తే ఎస్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఎస్ ఎలా చెప్పగలిగి ఉండాలి, నో చెప్పాల్సి వచ్చినప్పుడు నో ఎలా చెప్పగలిగి ఉండాలి, ఎస్ చెప్పాల్సిన పరిస్థితిలో నో చెప్పాల్సి వస్తే ఎట్లాగా, నో చెప్పాల్సిన పరిస్థితిలో ఎస్ చెప్పాల్సి వస్తే ఎలాగా. ఒక్కొక్క సిచ్యుయేషన్లో మనము మనకి లోపల ఉన్న అభిప్రాయాన్ని కాకుండా బయటికి ఇంకొక అభిప్రాయాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు, లేదా మన మనసు ఏ చెప్తోందో దాన్నే చెప్పాల్సి వచ్చినప్పుడు ఎలా కన్విన్సింగ్ మోడ్లో మనం మాట్లాడాలి అనే బ్రాడర్ టాపిక్ని ఇవాల్టి మనకి సారీ చెప్పడం ఎలా అనే టాపిక్గా మనం చూస్తాం. ఓకే, రైట్ సార్. అంటే మనం ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళ వలన కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ అయినా ఆ సందర్భాల్లో కూడా మనమే సారీ చెప్పాల్సిన సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది. అయితే సారీ చెప్పడం అవసరం అంటారా ఆ టైంలో? అంటే నేనైతే ఏమంటానంటే, మనుషులందరినీ 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి సాఫ్ట్, ఇంకొకటి హార్డ్. కొంతమంది సాఫ్ట్గా ఉంటారు, కొంతమంది హార్డ్గా ఉంటారు. ఒక్కొక్కసారి మనం సారీ చెప్పడం వల్ల పనులు అవుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి మనం సారీ చెప్పినా పనులు అవ్వకుండా ఉంటాయి. 2 ఉంటాయి. నాకు తెలిసి నా అనుభవం మేరకు ఇవాల్టి వరకు ఎంచుకున్న ఒక జీవన విధానంలో భాగంగా చెప్పదలుచుకుంటే, అవసరం ఉన్నా లేకపోయినా అనే పదం వాడకపోయినా తగు మోతాదులో కనుక మనం అవతలి వ్యక్తి తప్పైనా సరే మనది తప్పైనా సరే మనం సారీ చెప్పాల్సిన అవసరం లేనప్పుడు కూడా ఒక చిన్న పదంగా సారీ సార్, సారీ మేడం, సరే ఎక్స్ట్రీమ్లీ సారీ, ఈ పదాలు వాడితే నెమ్మదిగా ఎదుటి వ్యక్తి యొక్క హార్ష్ హృదయం కూడా కరగడం మొదలు పెడుతుంది. అందులో డౌట్ లేదు. కాబట్టి మీరు అడిగిన దాన్ని ఒక మాట చెప్పాలి అంటే, సారీ చెప్పడానికి చాలామంది అనుకుంటారు మనం కింద పడిపోతున్నాము, దిగిపోతున్నామని. కాదు, మనం ఈ సారీ చెబుతున్నాము అంటే అర్థం ఒక మెట్టు ఎదుగుతున్నాము అని అర్థం. రాఘవేంద్ర గారు, ప్రస్తుతం మనం ప్రతిరోజు విభిన్న వ్యక్తులను కలుస్తూ ఉంటాం. మరి ఒక్కొక్కసారి వాళ్ళకి సారీ చెప్పాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంటుంది. ఈ సారీ అనేది పొదుపుగా వాడాలా, విరివిగా వాడచ్చా? పొదుపుగా వాడాలా, విరివిగా వాడాలా అనేదానికన్నా నేను ఇంకో కొత్త పదం వాడతాను, ఎంత నైపుణ్యంగా వాడాలి, ఎంత స్కిల్ఫుల్గా సారీ చెప్పాలి అనేది. అప్పుడప్పుడు మన హోదా కనుక పెద్దదైతే మనకన్నా సబార్డినేట్ పొజిషన్లో ఉన్న వ్యక్తి తరచుగా తప్పులు చేస్తున్నప్పుడు ఒక అధికార హోదాలో అథారిటేటివ్ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఎక్కువ సార్లు సారీ చెప్తే బెడిసి కొడుతుంది. వైఫ్ హస్బెండ్కి లేదా హస్బెండ్ వైఫ్కి ఎక్కువ సార్లు సారీ చెప్పుకుంటే కథ సుఖాంతం అవుతుంది. మనకన్నా పై అధికారి ఉన్నప్పుడు ఆ అధికారితోటి మనం మాట్లాడుతున్నప్పుడు మనం తెలుసో తెలియకో ఎక్కువ తప్పులు చేస్తున్నప్పుడు చేసిన ప్రతి తప్పుకి మన బాస్కి ఒక్కొక్క సారీ వదిలేస్తూ ఉంటే మన కథ స్మూత్గా వెళ్తుంది. అయితే ఒక విషయం, ఈ విధంగా మనం సారీ చెబుతూ పోతే మన తప్పు లేకపోయినా వాళ్ళ దగ్గర చులకన అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ నిజానికి మంచి క్వశ్చన్ వేశారు మీరు. ఈ సారీ చెప్పడం వల్ల మన పర్సనాలిటీ బయటపడుతూ ఉంటుంది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, ఫియర్ కాంప్లెక్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, ఎలాగైనా అందరినీ మెప్పించి జీవితాన్ని గడపాలి, గడపడమే జీవితం అనుకున్న వాళ్ళు,
దాన్ని జెంటిల్మెన్ సిండ్రోమ్ అంటాం. ప్రతి చోట ప్రతిసారి ప్రతి ఒక్కరికి అవసరం ఉన్నా లేకపోయినా మన అధికారం ఏమిటో, మన యొక్క పొజిషన్ ఏమిటో, మన పవర్ ఏమిటో, మనకు అక్కడ ఉన్న రూల్స్ ఏమిటో చూసుకోకుండా సారీ చెప్తే మాత్రం అది ఏమాత్రం మంచి పద్ధతి కాదు. ఓకే. ఇక 2, ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా సారీ చెప్పగలగాలనే స్కిల్ కనుక నేర్చుకుంటే లైఫ్లో మనము గొప్ప వ్యక్తిగా కాదు, గొప్ప లీడర్గా ఎదిగేందుకు అవకాశం ఉంది. అది తెలుసుకోవడమే యాక్చువల్గా నిజానికి ఒక సూత్రం. అది తెలుసుకోవడమే ఇక్కడ ఆర్ట్ ఆఫ్ సారీ సేయింగ్ అనొచ్చు. యాక్చువల్గా ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. కొంతమందికి సారీ చెప్పించుకోవడం ఇష్టం ఉంటుంది, చాలా ఆశ్చర్యపోయే విషయం అది. కొంతమందికి కొంచెం స్టెర్న్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి ఎక్కువ సారీ చెప్పడానికి ఇష్టం ఉండదు, ఎక్కువ సారీలు వినడానికి ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళతోటి మన యొక్క వర్క్ నేచర్ అనుకున్నప్పుడు నేను మీకు ఉదాహరణ మీకు స్టెర్న్ మెంటాలిటీ, మీకు సారీ చెప్పడం పెద్ద ఇష్టం లేదు, లేదా నాకు ఇష్టం లేదు అనుకున్నప్పుడు ఇప్పుడు మనం ఈ వర్క్ ప్రాసెస్లో భాగంగా మీరు, నేను, ఆ స్టూడెంట్స్, కెమెరామెన్, ఇంకొకళ్ళు ఏదో చిన్న తప్పు చేస్తారు. చేసిన ప్రతి తప్పుకి సారీ అండి, సారీ సార్, సారీ మేడం చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్, జరుగుతుంది, ఎవరికైనా సహజం అది. ఎక్కడ ఆ పదం వాడాలో అక్కడ ఆ పదం వాడుతూ వెళ్ళాలి. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ బబిత. నా ఫ్రెండ్ తను డిగ్రీ అయిపోయింది సార్, తనది కూడా. సో ఇప్పుడు మేము ఇద్దరం కాంటాక్ట్లో లేము. మేము విడిపోయే ముందు మా ఇద్దరి మధ్య చిన్న గొడవ అయింది సార్. అయితే తను యాక్చువల్లీ గొడవ నా వల్ల అయింది. నాకు ఎలా ఉందంటే తను కూడా, తన హ్యాండ్ కూడా ఉంది అందులో. తను చెప్తేనే నేను ఓకే అనాలి. అప్పటి వరకు నేను తనకెళ్ళి సారీ చెప్పొద్దు అనే దాంట్లో నేను ఉన్నాను సార్. ఇప్పటి మధ్య మా ఇద్దరిలో డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇంకా మేము ఇద్దరం కాంటాక్ట్లో లేము సార్. సో మా మధ్యలో డిఫరెన్సెస్ ఎలా తొలగిపోవచ్చు సార్? నేను ఒక నవల చదివాను, అందులో ఒక డైలాగ్ ఉంటుంది, నువ్వు గుచ్చిన ముళ్ళు నీ చేత్తోనే తీయి అని ఒక నవల డైలాగ్ అది. ఒక్కొక్కసారి మన వల్ల తప్పు జరిగితే, ఎదుటి వ్యక్తికి మన వల్ల కనుక చిన్న నష్టం జరిగితే మనంతటా మనమే వెళ్ళి సారీ చెప్పడమే సరైన పద్ధతి. మీ కేసులోనే తీసుకుంటే మీ వల్ల జరిగిందని మీరు అంటున్నారు కాబట్టి, పార్షియల్ మిస్టేక్ అయితే మీలో ఉందని అంటున్నారు కాబట్టి, నేనిచ్చే ఒక చిన్న సలహా ఏంటంటే, ఆమె సెల్ ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటే ఈ ప్రోగ్రాం అయిపోయిన వెంటనే సారీ అని ఒక 5 అక్షరాలను కొట్టి పంపించండి. ఆటోమేటిక్గా అంటే కొన్ని వేల శతాబ్దాల సంవత్సరాలుగా వచ్చిన అగాధం ఒక చిన్న పదంతో పోతున్నాను. ఓకే, చిన్న పదంతో పోతుంది. ఓకే, కాబట్టి ఆ పని చేయండి. నెక్స్ట్. రైట్ సార్. ఇప్పుడు మనం ఈ అమ్మాయి చెప్పినట్లుగానే ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య అగాధం ఏర్పడింది. ఏదైనా గొడవల కారణం కావచ్చు, అగాధం అయితే ఏర్పడింది. అయితే సారీ, ఈ అమ్మాయి సారీ చెప్తారు, అవతల వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి కదా. రిసీవ్ చేసుకున్న టైంలో మనం ఆ రిలేషన్ని మళ్ళీ డెవలప్ చేసుకోవాలంటే ఏం చేయాలి? వెరీ గుడ్. యాక్చువల్గా ఇక్కడ నేను 2 యాంగిల్స్ చెప్తాను. ఒకటి, మనం సారీ చెప్పినప్పుడు ఎదుటి వ్యక్తి రిసీవ్ చేసుకునే అంత వ్యక్తిత్వం అనండి, లేకపోతే ఆ రిసీవింగ్ కెపాసిటీ లేకపోవడం అనండి, ఇంకేదైనా అనండి. అది ఒకటైతే ఇంకోటి కూడా చెప్తానండి. అదేంటంటే ఒక్కొక్కసారి ఇది బహుశా చాలా థిన్నెస్ట్గా అర్థం చేసుకోవాల్సిన, మైన్యూటెస్ట్ లెవెల్లో అర్థం చేసుకోవాల్సిన పాయింట్, ఒక్కొక్కసారి మనం తప్పు చేసినా కూడా మనము ఎదుటి వ్యక్తి పర్సనాలిటీని బట్టి అవసరమైతే సారీ చెప్పకుండా ఉండగలగాలి. కాబట్టి ఈ 2 పాయింట్స్లో మొదటి పాయింట్గా తీసుకున్నట్లయితే రిసీవింగ్ కెపాసిటీ లేకపోవడం. రిసీవింగ్ కెపాసిటీ లేనప్పుడు మనం సేయింగ్ సారీ అగైన్ అండ్ అగైన్ ఈజ్ ఏ ఫూలిష్ థింగ్. జస్ట్ ఇగ్నోర్ దట్. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ కానండి, ఇలాంటి వ్యక్తిత్వ వికాసాన్ని నేర్చుకున్న వాళ్ళు కానండి, ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు సే సారీ. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు భాను. జనరల్గా కొంతమందిని చూడగానే సారీ చెప్పాలనిపిస్తుంది, మన మిస్టేక్ ఉన్నా లేకపోయినా. మరి కొంతమందిని చూడగానే అక్కర్లేదు, వీళ్ళకి సారీ చెప్పినా వేస్ట్ అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకలా? ఒక్కొక్కళ్ళతోటి ఒక్కొక్క వేవ్ లెంగ్త్, ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ కలుస్తుంది. ఒక కాస్మిక్ లేయర్గా చూస్తే మనందరం కూడా తెలుసో తెలియకో ఒక్కొక్క చోట కలుస్తుంటాం, ఒక్కొక్క చోట విడిపోతూ ఉంటాం. కానీ ఒక మంచి మనిషిగా మనం అనిపించుకోవాలంటే, నా ఉద్దేశం జెంటిల్మెన్ సిండ్రోమ్ కాదు, ఒక మంచి మనిషిగా మనం ఎదగాలంటే, మన హ్యూమన్ బీయింగ్గా కనుక ఎదగాలంటే
ఎదుటి వ్యక్తితోటి మనకి ఎలాంటి మనోభావం ఉన్నప్పటికీ మనం తప్పు చేసినప్పుడు అక్కడ సిచ్యుయేషన్లో మనం సారీ చెప్పడం వల్ల నష్టం లేదు అనిపించినప్పుడు మనం సారీ చెప్పడమే మంచిది. ఎదుటి వ్యక్తి నాకు నచ్చలేదు కాబట్టి చెప్పడం మానేసి నచ్చాడు కాబట్టి చెప్పడం అనేది పెట్టుకోకుండా సిచ్యుయేషన్ని బట్టి మనం ప్రవర్తించడం అనేది మంచి పద్ధతి అవుతుంది. రైట్. రాఘవేంద్ర గారు, ఇప్పుడు మన కుటుంబంలో విషయాలను తీసుకుంటే ఒక బర్త్డే పార్టీ కానీ లేకపోతే ఒక ఫంక్షన్కి మనం అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, కానీ మనకు వేరే వేరే కారణాల రీత్యా పనులు ఉండటం వల్ల మనం అటెండ్ కాలేకపోతాం. కానీ ఆ సమయంలో మనం సారీ చెప్పాలా, లేకపోతే మనం కారణం ఉంది కాబట్టి మనం సైలెంట్గా ఊరుకోవాలా? యాక్చువల్గా సారీ చెప్పడానికి 3 స్టేజ్లు ఉన్నాయండి. ఓకే. క్రైసిస్కి ముందు, క్రైసిస్లోను, క్రైసిస్ తర్వాత. క్రైసిస్ అనే పెద్ద పదం వాడకపోతే సిచ్యుయేషన్కి ముందు, సిచ్యుయేషన్లోను, సిచ్యుయేషన్ తర్వాత. రేపు బర్త్డే పార్టీ, మీకు ముందస్తుగా ఇన్ఫర్మేషన్ అందింది. మీరు రేపు వెళ్ళలేరు అని ఇప్పుడు తెలిసినప్పుడు నేనైతే ఏమంటానంటే ఇప్పుడే ఇమ్మీడియట్గా నేను రాలేకపోవచ్చు రేపు అని చెప్పట్టడం. ఇక్కడికి ఒక చిన్న విషయం కూడా చెప్తాను. ఒక్కొక్కసారి మీ ఇంట్లో బర్త్డే పార్టీ ఉంది, నన్ను ఇవాళ పిలిచారు మీరు, సార్ రేపు లేదు ఎల్లుండా బర్త్డే పార్టీ, మీరు తప్పనిసరి రావాలి అని. ఇప్పుడు మీరు చెబుతున్నప్పుడే నాకు తెలుసును రేపు రాలేకపోతున్నాను అని. ఓకే. అప్పుడు నేను ఎలా రియాక్ట్ అవ్వచ్చు? ఎలాగైనా రియాక్ట్ అవ్వచ్చు. నేను రేపు చాలా బిజీ అమ్మా రాలేను సారీ అనొచ్చు. లేదా అరే యాక్చువల్గా రేపైతే కొద్దిగా నాకు వర్క్ ఉంది బట్ ఐ ట్రై ఒకవేళ రాలేకపోతే ఏమనుకోద్దమ్మా సారీ అమ్మా అని అనొచ్చు. లేదు ఈ 3 కాకుండా తప్పనిసరిగా వస్తానమ్మా, మామూలుగా వర్క్ అయితే ఉంది, ఐ ట్రై మై లెవెల్ బెస్ట్, అది తప్పకుండా మీటింగ్ రాకపోతే ఎట్లా, ఇప్పుడు సారీ చెప్పట్లేదు అయిపోయింది కదా. కానీ మీరు ట్రై చేశారో లేదా పక్కన పెడదాం, ఒక డిప్లొమసీతోటి నష్టమేముంది? ఎదుటి వ్యక్తి అంత ఆప్యాయంగా, ఆత్మీయతో, అభిమానంతో, ప్రేమతో నువ్వు నీ ఆ ప్రెజెన్సు అని అడిగినప్పుడు దానికి నువ్వు ముందే సారీ నేను రాలేనని చెప్పడం ఎందుకు? ఒక చిన్న కన్సర్న్ తీసుకుంటున్నట్టుగా ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ అనేసి ట్రై చేయండి. నిజంగానే కుదరట్లేదు అనుకోండి, అడ్వాన్స్గా ఉదాహరణ ఈవినింగ్ 6 o'clock పార్టీ అయితే కనుక మార్నింగ్ 10 o'clock అమ్మా ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్, ఎక్స్ట్రీమ్లీ సారీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్, అయిపోయింది. ఇది ఒక పద్ధతి. అలా కాకుండా 6 అనుకోండి 5:55 కూడా పెట్టచ్చు, సారీ ఐఎమ్ నాట్ కమింగ్ అని. లేదు పార్టీ అయిపోయిన తర్వాత ఆ మర్నాడు ఫోన్ చేసి అరే నిన్న నేను రాలేకపోయాను రా సారీ రా అని చెప్పచ్చు. నువ్వు జీవితంలో ఎదగడం మొదలు పెడితే నువ్వు నీ ప్రెజెన్స్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నావో చుట్టూ జనం అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. ఓకే. అప్పుడు నీకు సారీ చెప్పాల్సిన పరిస్థితి ఉండదు. నువ్వు సారీ చెప్పకుండానే అవతల వ్యక్తే అరే నీకు నాకు తెలీదా అనే పరిస్థితి ఏర్పడుతుంది. సింపుల్ లాజిక్. రాఘవేంద్ర గారు, మీరు ఇందాక చెప్పారు నో చెప్పాల్సిన టైంలో నో చెప్పటం ఎలా, కానీ చాలా మంది చెప్పలేరు, మొహమాటాలకు పోయి ఇబ్బందుల్లో పడేటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. మరి అప్పుడు ఆ సమయాల్లో మనం ఏ విధంగా ఉండాలి? ఎప్పుడైనా కానీ ఏదైనా సిచ్యుయేషన్లో కానీ నేను మీకు నో చెప్పాలి. ఎలా చెప్పాలి? హార్ష్గా చెప్పద్దు, ఓకే, అందంగా చెప్పండి, వీలైతే కన్విన్సింగ్గా చెప్పండి, సంజాయిషీతో చెప్పద్దు. కన్విన్సింగ్ వేరు, సంజాయిషీ వేరు. ఎదుటి వ్యక్తికి విషయాన్ని అవగాహన అయ్యేలా చెప్పడం కన్విన్సింగ్ మెథడాలజీ. నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటూ మాట్లాడడం అది సంజాయిషీ మెథడాలజీ. సంజాయిషీ వద్దు, అవసరం లేదు. తప్పు చేసిన వాళ్ళు మాత్రమే సంజాయిషీ ఇవ్వాలి. మనం చిన్న చిన్న ఒక ఏమంటామంటే ఒక ఫంక్షన్కి వెళ్ళలేకపోవడము, ఒక ఉదాహరణ నా దగ్గర ఒక మంచి పెన్ ఉంది, మీరు అడిగారు, నేను ఇవ్వలేని పరిస్థితి. దానికోసం నేను అంటే ఈ పెన్ను యాక్చువల్గానండి మరి ఏమోనండి అసలు నేను ఈ పెన్ను అమెరికా నుంచి తెప్పించాను, అవసరం లేదు, ఈ పెన్ను నాది, నేను మీకు ఇవ్వలేని పరిస్థితి, సారీ అమ్మా ఇది ఇవ్వలేను. నేను మీ ఇంటికి రమ్మన్నారు, రాలేని పరిస్థితి, సారీ అమ్మ రాలేను. దానికి సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం మాత్రం లేదు. పెద్ద పెద్ద తప్పులు కంటారా ఓకే. నో చెప్పాల్సి వచ్చినప్పుడు నో చెప్పడానికి ఉన్న ఒక చిన్న మీకు నేను ఒక సూత్రం చెప్తాను. అదేంటంటే చిరునవ్వుతో ఎదుటి వ్యక్తి మనసు గాయం కాకుండా తక్కువ మాటల్లో క్రిస్ప్గా, సూటిగా, అందంగా ఎక్స్ట్రీమ్లీ సారీ అండి, యాక్చువల్గా ఏం జరిగిందంటే ఇలాగ నేను వేరే వర్క్ వెళ్ళాలి కాబట్టి నేను రాలేకపోతున్నాను, ఐ హ్యావ్ టు అటెండ్ దట్ లాయర్ మీటింగ్ అందుకు వెళ్ళలేకపోతున్నాను, లేదా యాక్చువల్గా నాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉందండి అందుకు నేను వెళ్ళలేకపోతున్నాను,
రాలేకపోతున్నాను, ఇలాగా ఒక చిన్న కారణాన్ని చెప్పి, అంతేగాని అసలు ఏమైందంటే లాస్ట్ మంత్ నేను డాక్టర్ అపాయింట్మెంట్ అడిగితే వాడేమో నిన్నంత ఇవ్వలేదు, మొన్నంత ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చాడు, ఇప్పుడు ఇస్తే మరి సరిగ్గా అదే టైంలో నువ్వు పెట్టుకున్నావు, అరే కష్టం కదా. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తాను. చాలామంది ఏం చేస్తారంటే తమ లోపాలని కూడా ఎదుటి వ్యక్తి తప్పులుగా చిత్రీకరిస్తుంటారు కొంతమంది. అవునమ్మా మీరు మా దగ్గరికి వస్తారు, అదేదో రాకపోవడము, వెళ్ళకపోవడము, చేయకపోవడము, మాట్లాడలేకపోవడము కూడా తప్పైనట్టుగా. అలాంటి వ్యక్తిత్వాల విషయంలో మాత్రం ఇన్నోసెన్స్ ఉందా, ఇగ్నోరెన్స్ ఉందా అని చూసుకోండి. ఓకే, అజ్ఞానం ఉందా, అమాయకత్వం ఉందా అని చూసుకోండి. రైట్ సార్. స్టూడెంట్ అలా మరో డౌట్ అడుగుతారు, అడగండి. సార్ మోస్ట్లీ భార్యాభర్తల మధ్య ఇలాంటి డిఫరెన్సెస్ వస్తాయి కదా సార్. అయితే భార్య తప్పు చేస్తే భర్త ఏం చేస్తాడంటే నువ్వే వచ్చి చెప్పేవారికి నేను మాత్రం నీ మాట వినను అన్నట్టు ఉంటారు కదా సార్. ఇలా ఈ చిన్న గొడవ వల్ల వాళ్ళ మధ్య డైవర్స్ వరకే వస్తుంది సార్. మరి అప్పుడు భార్య వెళ్ళి చెప్పాలా, మరి భర్తే వచ్చి తను తప్పు చేసిందా చేయలేదా అని తను తెలుసుకోవాలి కదా సార్. భర్త తప్పు చేస్తే భార్య సారీ చెప్పడమా, భార్య తప్పు చేస్తే భర్త సారీ చెప్పడమా అన్నది కాదు. కొంతమంది ఈగోయిస్టిక్ పర్సనాలిటీస్ ఉంటారు. ఆ ఈగోయిస్టిక్ పర్సనాలిటీ ఆ ఫ్యామిలీలో భార్య అయితే ఆమె సారీ చెప్పకపోవచ్చు, ఆ ఈగోయిస్టిక్ పర్సనాలిటీ భర్త అయితే భర్త సారీ చెప్పకపోవచ్చు. కాబట్టి భర్త మాత్రమే సారీ చెప్పని వ్యక్తి, భార్య మాత్రమే సారీ చెప్పే వ్యక్తి కాదు. కనీసం ఇవాళ 21st centuryలో ఒక 100 ఏళ్ల కిందట అలా ఉండేది కాదు. కానీ ఇక మీ క్వశ్చన్కి ఆన్సర్, ఈగో ఉండడం వల్ల సారీ చెప్పమండి. నేను చేసిన తప్పుని నన్ను నేను కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయకపోతే సారీ చెప్పమండి. సెల్ఫ్ క్రిటిసిజం, సెల్ఫ్ పిటీ, సెల్ఫ్ మేడ్ అని కొన్ని ఉన్నాయి. నన్ను నేను మార్చుకోవడం సెల్ఫ్ క్రిటిసిజం, నన్ను నేను తయారు చేసుకోవడం సెల్ఫ్ మేడ్, నన్ను చూసి నేను జాలిపడ్డం సెల్ఫ్ పిటీ. ఈ మూడు కాకుండా ఇంకోటి ఉంది సెల్ఫ్ ఈగోయిటిజం లేదా ఈగో. ఈ ఈగో వల్ల ఏమవుతుందంటే అది అడ్డంగా అడిపోతుంది. నేను సారీ చెప్పాలి, నేను ఆమె చెప్పదా, నేను చెప్పాలా, అక్కడ స్టార్ట్ అవుతున్నాను. ఒక బండి అనుకుంటే ఫ్యామిలీ 2 చక్రాలు నడిస్తేనే ముందుకెళ్తున్నాను. అందుకని అలాంటి వాటికే సారీ అనే పదం యాక్చువల్గా. నెక్స్ట్ సార్ మరో స్టూడెంట్ అని డౌట్ అడుగుతారు, అడగండి. సార్ కొంతమంది ప్రతి చిన్న విషయానికి సారీ చెప్తుంటారు సార్, అవసరమా సార్? అంటే సెన్సిటివ్ పర్సన్స్ కొంతమందికి తమ గురించి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారనే ఒక భయం ఎప్పుడు పీడిస్తూ ఉంటుంది. నేను బాగున్నానా, నేను అందంగా ఉన్నానా, నేను మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళేమో యాపిల్ జ్యూస్ అడిగారు, నేను గమ్మున ఆరెంజ్ జ్యూస్ అడిగాను, యాపిల్ జ్యూస్ నాకు ఇష్టం ఉండదని, వాళ్ళ ఇంటేమో ఆరెంజ్ జ్యూస్ లేదు, తీరా చూస్తేనేమో యాపిల్ జ్యూస్ ఇచ్చారు, నేను ఆరెంజ్ జ్యూస్ అడగకుండా ఉండాల్సిందేమో, తప్పు చేశానేమో అని మనమే ఎదుటి వ్యక్తి మన గురించి ఏదో మాట్లాడుకుంటున్నాడని చెప్పాను. తెలుగు సినిమాలో ఒక డైలాగ్ ఉందండి, ఇది అందరూ తెలుసుకోవాల్సిన అద్భుతమైన డైలాగ్. ఓకే, మన గురించి మాట్లాడుకునేంత టైము ప్రపంచానికి లేదండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మనల్నే చూస్తున్నారు అనుకునే సెన్సిటివ్ పర్సనాలిటీస్ ఏం చేస్తారంటే దే ఫీల్ లైక్ దట్, సారీ చెప్పడం మొదలు పెడతారు. మనం ఆ జోన్లోకి వస్తుంటేనేమో తగ్గించుకుందాం, మన ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఉంటే కాస్త కూర్చోబెట్టి ప్రతిదానికి సారీ అవసరం లేదురా అని జీవితం నేర్పడం మొదలు పెడదాం. ఓకే, చివరిగా ఒక ప్రశ్న, సారీ అనేది ఎప్పుడు, ఏ విధంగా, ఎలా ఉపయోగించాలి? మనం తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు అక్కడ సారీ చెప్పడం వల్ల సిమెంటింగ్ అవుతుంది అనుకుంటే, ఉన్న బంధము గట్టిపడుతుంది అనుకుంటే సారీ చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే నీ అంతరాత్మ మనస్సాక్షి ఎప్పుడైతే ఎదుటి వ్యక్తికి నిన్ను నువ్వు తగ్గించుకునేలా మాట్లాడమని చెప్తోందో అక్కడ అహంకారాన్ని పక్కన పెట్టి సారీ చెప్తే వెళ్ళిపోదాం. ఎప్పుడైతే నువ్వు సారీ చెప్పినప్పుడు బాహ్య ప్రపంచం నీ మంచితనాన్ని అర్థం చేసుకోకుండా నీ మీదకి రాళ్ళు వేయడం మొదలు పెడుతోందా, అప్పుడు స్టెర్న్ మెంటాలిటీ సారీని డిక్షనరీలో తీసేద్దాం, కత్తికి 2 వైపులా పదును పెట్టుకుందాం. ఇది ఓకే,
ధన్యవాదాలు రాఘవేంద్ర గారు. సారీ అనే పదానికి ఉన్నటువంటి పవర్ని మాకు వివరించారు. అదేవిధంగా ఎప్పుడు ఎలా ఉపయోగించాలనే వివరాలు కూడా తెలియజేసినందుకు స్టూడెంట్స్ మీకు కూడా ధన్యవాదాలు ఈ చర్చలో పాల్గొన్నందుకు. చూసారుగా, సారీ ఒక కళ. ఈ కళను ఉపయోగించి మన చుట్టూ ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఏ విధంగా మెరుగుపరుచుకోవచ్చు అనేది ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఆకిళ్ళ రాఘవేంద్ర గారు వివరించారు కదా. ఇది ఇవాళ జై హౌస్ సక్సెస్